హైదరాబాదులోని మణికొండ చిత్రపురిలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జనం కోసం ప్రారంభించబడ్డ జనసేన పార్టీని తెలంగాణలోనే తెలంగాణ గడ్డపై హైదరాబాద్ వేదికగా స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. సమీప భవిష్యత్తులో కూడా జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదరిస్తారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సందర్భంగా మణికొండకు పెద్ద ఎత్తున ప్రజలు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు మరియు నాయకులు తరలిరావడం జరిగింది. జై జనసేన, జై భారత్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యంగా మీకు మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ అడ్డుకుంటాము ఇట్లాంటివి అంటున్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మీలాగా రాజకీయాలు చేసి దోసుకోవడానికి వచ్చిన పార్టీ కాదు. ప్రజల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సేవ చేయడానికి వచ్చిన పార్టీ. ఇంకొకటి, తెలంగాణ గడ్డ మీద తెలుసు అడ్డ మీద పుట్టిన పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. మీకు పక్కా చెప్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్తున్నాను. అర్థమైన నిజమైన నాయకుడు ఎవరో, స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి లాగా సేవ చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి. ఏంటి, రాజకీయానికి రాకముందే ఆయన ఎందరికో ఎన్నో సేవలు చేశారు. కాకపోతే ఆయనకున్న సంపాదన కానీ ఆయనకు వచ్చే ఆదాయం కానీ శ్రీప్రసంలో ప్రజలకు పంచడానికి, ప్రజలకు సేవ చేయడానికి చాలాదన్న ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చాడు. రాజకీయ పరంగా వచ్చే ఫండ్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోడ్లు లేక సుశానంగా మారింది. శ్రీకారణ్యానికి రోడ్లు వేస్తున్నాడు. రోడ్లు పట్టుకుని నడిచి వచ్చే వాళ్ళకి ఇవాళ రోడ్లు వేసి, కరెంట్లు వేసి, నల్లలు ఫిక్స్ చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. హాస్టల్ పిల్లలకు కానీ, అనాథల పిల్లలకు కానీ. ఆఖరికి ఆనాడు అశోక్ చక్రవర్తి చెప్పాడు రోడ్ల పక్కన చెట్లు నాటమని. అలాగే ఇవాళ రోడ్ల పక్కన కూడా కుండీలు కట్టించారు. ఇక ఇవన్నీ మీరు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చూస్తున్నారు. మరో విషయం చెప్తున్నారు, ఈ రోజు నుంచి తెలంగాణలో ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి పల్లెటూరుకు కూడా జనసేన జెండా పక్కాగా ఎగరేస్తాం. మామూలుగా కాదు, నార్మల్గా ఉండదు. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టారు. ప్రజాసేవ చేసే పార్టీని రెచ్చగొట్టారు మీరు. ప్రజల కోసం వచ్చే పార్టీని రెచ్చగొట్టారు మీరు. తెలంగాణ గడ్డ మీద అడ్డ మీద పుట్టిన ఒక నీతి నిజాయితీ పరుడు దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాడిని